సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీల పక్షపాతి. వైసీపీ యువనేత జుబేర్ వెల్లడి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిపాలన కుల మత పార్టీలకు అతీతంగా సాగిందని, అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మైనారిటీల పక్షపాతగా నిలిచారని హిందూపురం వైసీపీ యువనేత జుబేర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ మాయమాటలకు తలొగ్గి వైసీపీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు చాలా అన్యాయం చేశారని ఆరోపణలు యువనేత తీవ్రంగా ఖండించాడు. హిందూపురం పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. రాయలసీమ ఐజీగా పనిచేసిన షేక్ మహమ్మద్ ఇక్బాల్ను వైసీపీలోకి ఆహ్వానించి 2019లో హిందూపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం జరిగిందన్నారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినప్పటికీ ఆయనకు మనోధైర్యం ఇస్తూ హిందూపురానికి ఇన్ఛార్జిగా నియమిస్తూ 2 మార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమి అన్యాయం చేశారు, ముస్లింలకు ఏ రకంగా అన్యాయం చేశారో ఒకసారి గుర్తుంచుకుని మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు. కుల సమీకరణలో భాగంగా బీసీకి చెందిన దీపిక మహిళకు సమన్వయకర్తగా నియమిస్తూ ఆమెకే అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇలాంటివన్నీ మరిచి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్లి అన్ని విధాలా నిన్ను గుర్తించిన వైసీపీకి సీఎం జగన్మోహన్ రెడ్డికి విమర్శించడం పద్ధతి కాదన్నారు. ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేసే బీజేపీ ప్రభుత్వం అమలు పరిచిన సీఏఏ, ఎన్ఆర్సీ నల్ల చట్టాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి వ్యతిరేకమన్నారు. ఈ చట్టాలకు పూర్తిగా మద్దతు పలికే టీడీపీకి ముస్లిం మైనారిటీ నాయకుడిగా ఏ రకంగా సమర్థిస్తారు ఓసారి ఆలోచించండని ఆయన సూచించారు. మైనారిటీలకు అన్ని విధాలుగా అన్యాయం చేసే బీజేపీతో జతకట్టిన టీడీపీలోకి వెళ్లడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో ముస్లిం మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని జుబేర్ పేర్కొన్నారు. అంటే మీరు సరిలేదని అనే కదా వేరే వాళ్ళు తెచ్చిపెట్టడం. మీకు ఇచ్చినది ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఇచ్చినది రాష్ట్రంలో ఎక్కడా లేని ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెంచి ఆయన ఎమ్మెల్సీ పీరియడ్ని పొడిగించిన జరిగి అన్ని ఆయనకి ఏం కావాలో అన్ని వసతులు సీఎం గారు ఇచ్చే ఇది మూమెంట్లో ఉన్నప్పుడు ఆయన వాళ్ళని కాపాడుకోవడం, ఆయన పదవిని కాపాడుకోవడమే సరిపోయింది. అది ఏదన్నా ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ హార్ట్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కంచుకోట, అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సీఎం చెప్తే వినే రకంగా ఉన్న మీరు ఎందుకు సీఎం దగ్గర తీసుకుని పోయి ఇది నాకు నియోజకవర్గానికి ఇది కావాలని కొట్లాడితే ఆయన ఇవ్వడా మీకు? మీరు చేయొచ్చు కదా, మైనారిటీలకు న్యాయం ఆయన చేయలేదంటారు కదా, మీరు చేయొచ్చు కదా. మీరు ఉన్నంత కాలము మీకు ఒక ప్రోటోకాల్ ఉంది, మీకు ఎమ్మెల్సీ అంతా ఉంది, మీకు హిందూపూర్కి ఇన్ఛార్జ్గా పెట్టినారు, చేయొచ్చు కదా. మైనారిటీలు మీరు చేయాలనుకున్న న్యాయం మీ దగ్గర పవర్ ఉన్నప్పుడు మీరు చేయొచ్చు కదా. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నేను మైనారిటీలకు అన్యాయం అయిందంటే ఏ రకంగా అన్యాయం అయింది? నా ఇంట్లోనే నా తల్లికి చేయూత వచ్చింది, నా తమ్మునికి అమ్మఒడి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పారదర్శకంగా డీబీటీ ద్వారా డైరెక్ట్ అకౌంట్ ద్వారా ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇంటిమేషన్ లేదంటే ఇంటిమేషన్ చెప్పారు కదా, మీకు చెప్పుకున్న మీరు ఎమ్మెల్సీగా కొనసాగాలని కూడా చెప్పారు కదా, అక్కడే ఉండి మీరు కూడా సహకరించి చేయండి అని చెప్పారు కదా. మీకు ఇన్ఛార్జీలు లేవు, మాకు అది లేదు ఇది లేదు, మీరు వెళ్ళిపోయి మీరు ఎక్కడో ఉండి ఈరోజు అన్యాయం జరిగింది అని చెప్పి మరొక పార్టీలో పోవడము, ఆ పార్టీని మీరు అప్పుడు ఎంతగా విమర్శించారో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు పోయి ఆయన ద్వారా ఆ పార్టీలో ఉండి ఇంకోటి ఏదో చేస్తామని ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్సీ గారు మనం చెప్పే ఇదిలో లేరు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఆపోజిట్గా మైనార్టీలు వైసీపీ ద్రోహం చేసిందని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇది పార్టీ మైనస్ కాదు. ఆయన చేసిన ద్రోహం అంటే ప్రజలు చూసుకోరన్న. ఆయన చెప్తే ఆయన జరిగేది ఏం లేదు కానీ ప్రజలు చెప్తారు. ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు ఏదో హిందూపూర్కి వస్తాయనే సమాచారం ఉంది, రమ్మని చెప్పండి, మా మైనార్టీలు
ఆయనకి ఎంతగా ఆదరిస్తారో ఎంతగా చెప్తారో చూసాం. ఆయన చేసింది ముమ్మాటుగా తప్పండి. ఒక పార్టీ ఆయన్ని గౌరవించిన పార్టీ ఇది.